ఉన్నట్టుండడం కాదే సెల్లి, నిజంగానే ముందే అది రాళ్ళతో కొట్టి చంపేసేలా ఉందే. నీ కెమిస్ట్రీ నా సాగుకొచ్చినట్టుంది. పదవే పద. భయపడొద్దని చిన్నికి చెప్దామని వచ్చాను. నీకు బుద్ధుందా అసలు? ఇక్కడ వర్షం పడితే అక్కడ మీ ఊళ్ళో కూడా వర్షం పడుతుందా? ఇప్పుడు అక్కడ కూడా పడుతుందని నా మనసుకు అనిపిస్తుంది రాహుల్ బాబు. అక్కడ చిన్ని భయపడుతూ ఉంటుంది. ఒకసారి పెద్దయ్యకి ఫోన్ చేయండి బాబు. ఏయ్, నీకు చెప్తే ఒకసారి అర్థం కాదా? ఇక్కడ పడుతుంది కాబట్టి అక్కడ కూడా వర్షం పడాలని రూల్ ఉందా? చదువులేని దానివి కాబట్టి నీకు ఇలాంటి తింగర ఆలోచనలే వస్తాయి. రేపు మాట్లాడుకుందులే గానీ వెళ్ళు. ఒక్కసారి చిన్నితో మాట్లాడి వెళ్ళిపోతా. పెద్దయ్యకి ఒకసారి ఫోన్ చేయండి బాబు. చెప్తుంటే అర్థం కావట్లేదే నీకు? తాతయ్య ఫోన్ చేస్తున్నారేంటి? వర్షం పడుతుంది కదా, చిన్ని భయపడుతూ ఉండుంటుంది. దానికి వర్షం అంటే చాలా భయం. నాతో మాట్లాడించడానికే పెద్దయ్య ఫోన్ చేసి ఉంటాడు. ఏంటి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నా దగ్గర ఓవర్ చేయకు. రాహుల్ బాబు, ఏంటి తాతయ్య ఈ టైంలో ఫోన్ చేసావు? ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోందిరా. భయపడద్దని నేనెంత చెప్పినా వినలేదు. నువ్వు కథ చెప్పేసరికి నిద్రపోయిందమ్మా. నా చెల్లెలికి అక్కడ మీరు తప్ప ఇంకెవరూ లేరు పెద్దయ్య. చిన్నిని జాగ్రత్తగా చూసుకోండి పెద్దయ్య. ఆ మాట నువ్వు నాకు చెప్పాలా సరస్సు? నాకు తెలుసు పెద్దయ్య, మీరున్నారన్న ధైర్యంతోనే చిన్నిని వదిలి రాగలిగాను. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు కూడా మనస్ఫూర్తిగా ప్రేమించి చూడండి. అప్పుడు మీకు కూడా తెలుస్తుంది. అది ప్రేమకున్న బలం రాహుల్ బాబు. ప్రేమ అంత బలమైంది కాబట్టే ఆ ప్రేమ కోసం చావాలనిపిస్తుంది. ఆ ప్రేమ కోసం బ్రతకాలనిపిస్తుంది. ఆ టైంలో బావగదిలోకి వెళ్ళిందంటే కెమిస్ట్రీ ఫిజిక్స్ రెండు వర్కౌట్ చేయడానికే వెళ్ళుంటుంది. బావ దాని బుట్టలో పడిపోతాడేమోనని భయంగా ఉందక్క. అయ్యో, బుట్ట లేదు తట్టా లేదే, నువ్వు దాని గురించి భయపడ్డమేటి? అమ్మ దాన్ని ఇంట్లో నుంచి పంపించేయడానికి ప్లాన్ చేస్తుంది కదేటి. నువ్వు ఏం టెన్షన్ పడమాక. అమ్మేస్తున్న ప్లాన్ కూడా సక్సెస్ కావట్లేదక్క. దాన్ని ఇంట్లోంచి తరిమేయడానికి, దాని మీద అనుమానం వచ్చేలా ఎవ్వరికీ తెలియకుండా అమ్మ మావే రూంలో ధూపం పెట్టింది. అదేం లేదు పెద్దమ్మ. ఏముందో నాకు అర్థం అవుతుంది. బుచ్చమ్మకి నీకు సంబంధం ఏంటి? సంబంధం ఏంటి పెద్దమ్మ? అలాంటిదేం లేదు. రాత్రి బుచ్చమ్మ నీ గదిల నుండి బయటికి రావటం నేను చూశాను. ఆ టైంలో తనకి నీ రూంలో ఏం పని? నువ్వు రమ్మంటే వచ్చిందా? తనే నీ గదిలోకి వచ్చిందా? చెప్పు రాహుల్. నమ్మగారు, బుచ్చమ్మ తప్పు చేయదు. అబద్ధం చెప్పదన్న నమ్మకం నాకుంది. పెద్దమ్మ నువ్వు చెప్పింది నమ్మింది కాబట్టి బతికిపోయా. అమ్మో,
మరొకరు అయి ఉంటే నా లైఫ్ డేంజర్లో పడిపోయి ఉండే తెలుసా? నువ్వు కల్లోకొచ్చి అల్లరి చేస్తున్నావు, అందుకే నిద్రపోవడం లేదు. చా స్టోరీలు బాగానే చెప్తున్నావు. సినిమాలు చూస్తున్నాం కదేటి. హలో, ఏం చేస్తున్నావు? ఫ్రెండ్ కాల్ వస్తే మాట్లాడుతున్నాను. రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఫోన్లేంటి? ఎగ్జామ్ నీ ఫ్రెండ్ వచ్చి రాస్తుందా? మీ అమ్మ నిన్ను మెచ్చుకోవాలన్నా, మీ అమ్మ పేరు నువ్వు నిలబెట్టాలన్నా డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి. నువ్వేమో ఇలా టైంపాస్ చేస్తున్నావు. నువ్వు చేస్తుంది కరెక్టా? కరెక్టేనా? రూల్ స్టిక్ పట్టుకుని చదువు అని చెప్పడానికి నువ్వేం చిన్నపిల్లవు కాదు. 100 out of 100 రాకపోతే మీ అమ్మ కాదు, ముందు నేను ఒప్పుకోను. టైం వేస్ట్ చేయకుండా ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వు. కదా మై బర్త్ నుంచి నేను తెలివైన దాన్ని. మరి నీకు స్లిప్పుల గురించి ఎలా తెలుసుదిరా? అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది అలాగే రాసి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేవాళ్ళు. నువ్వు మాతం చేత, శాంభవి ఆంటీ చేత తిట్లు తినకూడదు అనుకుంటే ఇదొక్కటి మార్గం. అయితే తప్పదంటావా? తప్పదు మరి. సరే, తప్పమ్మా. తప్పుల గురించి చెప్పేంత పెద్దదాని అయిపోయావా నువ్వు? నేను అమ్మాయి గారికి చెప్తున్నాను. ఏయ్, నవ్యకు చెప్తే ఏంటి, నాకు చెప్తే ఏంటి? పేషెంట్ కి మందులు వేసే చోట నర్సింగ్ చదివి మాకు చదువు గురించి చెప్తున్నావా? తగదు నమ్మా అంటూ అన్ని చోట్ల వేలు పట్టుకు వెళ్ళెక్కడి నుంచి. ఏయ్, ఇంకా అర్థం అవ్వలేదా? వెళ్ళు. అవి ఇప్పుడు చెప్తే బాగోదు. జుట్టు నుంచి చెప్పుల వరకు పెట్టావంటే స్లిప్పులు పెట్టడంలో నువ్వు స్టేట్ ఫస్ట్ అన్నమాట. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసులే. కంప్లీటెడ్. పద వెళ్దాం. పద. మేడంకి చెప్పొద్దు పిన్ని. క్షమించు పిన్ని, ప్లీజ్ పిన్ని, ప్లీజ్ పిన్ని. నేను చూశాను కాబట్టి క్షమించమని బ్రతిమాలుతున్నావు. అదే ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్కో చెకింగ్ స్క్వాడ్కో దొరికితే మా అక్క వాగ్దేవి పేరు, పరువు, ప్రతిష్ట అన్నీ గంగలో కలిసిపోయి ఉండేది. మేమందరం తలదించుకోవాల్సి వచ్చేది. వాగ్దేవి కడుపున పుట్టిన నీకు ఇలాంటి బుద్ధులు ఎలా వచ్చాయి? అసలు నిన్ను అమ్మగారు, మీరు కోప్పడితే అమ్మాయి గారు భయపడి పరీక్షలు సరిగా రాయలేరు. అమ్మగారు, పరీక్షకి వెళ్ళడం ఆలస్యం అవుతుంది. దయచేసి అమ్మాయి గారిని పంపించండి అమ్మగారు. మీరు పెద్దవారు, పెద్ద మనసు చేసుకుని అమ్మాయి గారిని క్షమించండి అమ్మగారు. వెళ్ళి నీకేం వచ్చో రాసిరా. వచ్చాక నేనేం చేయాలో అది చేస్తాను.
ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయాను. సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వలేదనుకోవడం కన్నా పిన్ని తిట్టిందన్న టెన్షన్తోనే తెలిసిన ఆన్సర్స్ కూడా బాగా రాయలేకపోయాను. ఉదయం చదవడం లేదని తిట్టింది, తర్వాత స్లిప్పులు తీసుకెళ్ళినందుకు తిట్టింది. ఏమైంది నవ్య? ఎందుకు ఏడుస్తున్నావు? నా చేత బలవంతంగా స్లిప్పులు పెట్టించావు. ఈ విషయం మేడకు తెలిస్తే చంపేస్తుంది. స్లిప్పుల విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. నిన్ను పట్టించిన దాన్ని వదిలేసి అయినా నన్నంతవేంటి? అవును, అది పెద్ద ఆరిందలా. మీ పిన్ని చేత నీ తల మీద అక్షింతలు వేయించకపోతే మీ పిన్నికి స్లిప్పుల విషయం తెలిసేది కాదు కదా, నిన్ను తిట్టుండేది కాదు. నువ్వు మాటం గారి కూతురువి. నువ్వు ఇలాంటి తప్పులు చేయకూడదు అని నీకు ఎన్ని నీతులు చెప్పిందో గుర్తుందా? నీతులు చెప్పడానికి రెడీ అయిపోయింది. ఇన్నాళ్ళు నీకు చెప్పింది రేపు మరొకరికి చెప్తుంది, ఆ తర్వాత అందరికీ చెప్తుంది. నువ్వు కాబట్టి ఊరుకున్నావు. అదే నాకు చెప్పుంటే నువ్వే వెతివే నాకు చెప్పడానికి అని దాని పళ్ళు రాలగొట్టుండేదాన్ని. ఇప్పుడు నువ్వు ఊరుకుంటే అది నీ నెత్తికెక్కి కూర్చుంటుంది. అది గుర్తుపెట్టుకో. మీ గురించి నేనెందుకు చెప్తాను? నేనేం చెప్పలేదు. నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? మళ్ళీ తొక్కలో కవరింగ్ ఒకటి. ఆఫ్టర్ ఆల్ పని మనిషివి. మా ఇంటి విషయాలు నీకెందుకే? నాకు నీతులు చెప్పినప్పుడే నీ చెంప పగలగొట్టుంటే నా గురించి మా పిన్నికి చెప్పుండేదానివి కాదు. నిజంగా అమ్మగారు నేనేం చెప్పలేదు. నోర్ముయ్. స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసుంటే అలా స్లిప్పులు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదుగా. అయినా నువ్వు చేసిన తప్పులకి సిగ్గుపడకుండా బుచ్చమ్మ మీద నీ ప్రతాపం చూపిస్తున్నావా? ఎదుటి వాళ్ళని తిడితేనో కొడితేనో నువ్వు పాస్ అవ్వవు, బాగా చదివితేనే పాస్ అవుతావు. నవ్య, ముందు నువ్వు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. మాత్రానా మీరు నా భర్త కాకుండా పోతారా? నేను మీ భార్యని కాకుండా పోతానా? ఇదిగో, నువ్వు ఇలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చదు. మీరు ఇలా మాట్లాడడం నాకు కూడా నచ్చదు. మీద చేస్తున్నావేంటి? నేనేమి కావాలని వేయలేదు. మీ షర్టు మీద చీముంది. చెప్తే నేను తీసుకుంటాను కదా. నన్ను కొట్టకుండా మీరు ఆపినప్పుడు మిమ్మల్ని చీమైనా కొట్టకుండా నేను కూడా చూసుకోవాలిగా. దగ్గర మీ అన్నయ్య దగ్గర అది మంచిది అనిపించుకోవడం కోసం నువ్వు ఏడుస్తూ బాధపడేలా చేసింది. ముందు ముందు ఏం చేస్తుందో, ఇంకెవరిని బలి చేస్తుందో నవ్య. అలాంటి దాన్ని ఊరికే వదిలేయకూడదు నవ్య. అవును నవ్య, దానికి మనం బుద్ధి చెప్పాల్సిందే. ఆ పని దానికోసం నువ్వు బాధపడ్డమేంటి నవ్య? దాని సంగతి మేం చూసుకుంటాం. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే చాలు. ఉంటాను పట్టు సీర కట్టుకొని ఈ నగలన్నీ వేసుకుంటే లక్ష్మీదేవిలాగా కళకళ కళకళలాడిపోతాను.
పోలీసులు స్కూల్ పిల్లలు రోజు యూనిఫామ్ వేసుకున్నట్టు ఈ ఇంట్లో కూడా రోజు పట్టు సీరలు కట్టుకుని ఒంటి నిండా నగలేసుకోవాలన్న రూల్ ఉండుంటే ఎంత బాగుండేదో. మా అత్త వాగ్దేవేమో ఇవన్నీ పెట్టుకోనివ్వదు. ఆవిడ లేదు కదా అనుకుంటే ఈ శాంభవి మా అత్త కన్నా ఎక్కువ పెత్తనం చేస్తున్నది. వనజా, వనజా, ఏమండి, శాంభవి అత్తయ్య చాలా కోపంగా ఉన్నట్టున్నారు. అసలు ఎందుకు పిలిచారు? నీ గురించి మా పిన్నికి మొత్తం తెలిసిపోయింది. నీకు ఈరోజు నెల్లు. వనజా, ఆ? ఆ, ఏంటి ఆంటీ? ఐఎమ్ రియల్లీ సారీ ఆంటీ. ఏంటి సారీ? సంతకాలు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చూడాలని నీకు తెలీదా? ఈసారి సంతకం చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెట్టు. నగల మీద చూపించే ఇంట్రెస్ట్ కొంచెం పన్ను మీద పెట్టు. మరోసారి ఇలా జరిగిందంటే నేను వాగ్దేవి అక్కంత మంచిదాన్ని కాదు. ఓలమ్మో, ఏ దేవుడు రక్షించినాడో బతికిపోయాను. నా ప్రాబ్లం నీకు తెలుసు కదరా. నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి అనవసరం కదరా. తనని కూడా నీతో తీసుకునిరా. తన ప్రెజెంట్ ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది, కానీ తనని ఇంట్లోంచి బయటికి తీసుకురావడం కష్టంరా. రే, ఈ ప్రాజెక్ట్ నీ లైఫ్ డ్రీమ్ రా. నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే రిస్క్ చేయక తప్పదు. ఏదో ఒకటి చేసి నువ్వు తీసుకురావాల్సిందే. సరేరా, ఏదో ఒకటి చేసి తన్ను కూడా తీసుకొస్తానులే. వెళ్ళాల్సిన మనిషి ఎవరు? కొంప తీసి ఆ బుచ్చమ్మనా? ఇంట్లో వాళ్ళెవరికీ తెలియకుండా ఎలా తీసుకెళ్ళాలి? ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తీసుకువెళ్ళాలా? రాహుల్ ఇంత టెన్షన్గా ఫీల్ అవుతున్నాడంటే ఆ తీసుకువెళ్లాల్సిన మనిషి బుచ్చమ్మే అయ్యుంటుంది. ఎవరిని తీసుకువెళ్తాడో, ఎందుకు తీసుకువెళ్తాడో తెలుసుకోవాలి. అయిందంటున్నారు. స్పృహలోకి ఎందుకు రావడం లేదు డాక్టర్? ఇస్తున్న మెడిసిన్స్ వల్ల తగిలిన గాయాలు ఫిజికల్గా తగ్గిపోతున్నాయి, కానీ మెంటల్గా సార్ చాలా డీప్ డిప్రెషన్లో ఉన్నారు మేడం. దేని గురించో వరీ అవుతున్నట్టుగాను, సీరియస్గా థింక్ చేస్తున్నట్టుగాను సార్ మెంటల్ కండిషన్ ఉంది. ఇలాగే ఉంటే చాలా ప్రమాదం. లైఫ్ లాంగ్ స్పృహలోకి రాకుండా అలాగే ఉండిపోవచ్చు. ఇట్స్ నథింగ్ బట్ బ్రెయిన్ డెడ్. పడాలి అంటే ఏం చేయాలి డాక్టర్ బాబు? మందులతో మనిషిని ట్రీట్ చేయగలం గాని మనసును ట్రీట్ చేయలేం. దీనికి ఒక్కటే పరిష్కారం కనబడుతుంది. ఏంటది డాక్టర్? సార్ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తు చేయగలిగితే ఆయన త్వరగా కోలుకునే అవకాశం ఉంది. అబ్బా, సరస్సును తీసుకెళ్దాం అనుకుంటే అందరూ ఉన్నారే. అబ్బా, సరస్సును తీసుకెళ్దాం అనుకుంటే అందరూ ఉన్నారే.
అందరికీ చిన్నప్పటి విషయాలు బాగా గుర్తుంటాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చిన్నతనంలో జరిగిన వాటి గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో సార్ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తు చేస్తే మైండ్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేంటి మేడం, సార్ నాన్నగారు బతికే ఉన్నారు కదా? అలాంటి వాళ్ళు బ్రతికున్నా చచ్చినట్టే లెక్క. మీకు సంబంధం లేని విషయాల గురించి మీరు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. సారీ మేడం. మమ్మీ, తేజ అనే వాళ్ళ తాతయ్య ఉన్నారు కదా? నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. లేరు డాక్టర్, మా బావగారికి సంబంధించిన పెద్దవాళ్ళందరూ చచ్చిపోయారు. అనుబంధాలు ఎక్కడికి పోతాయి? మీ తాతయ్య గారు వస్తే మీ నాన్నగారు తప్పకుండా కోలుకుంటారు తేజబాబు. నువ్వు చెప్పింది నిజమే సరస్సు, కానీ మా డాడీని చూడడానికి తాతయ్య హాస్పిటల్కి వచ్చినప్పుడు మా పిన్ని తాతయ్యని ఎంతగా కోప్పడ్డదో, ఎంతగా అవమానించిందో నువ్వే చూసావు కదా. హాస్పిటల్కి రానివ్వని మా తాతయ్యని మా పిన్ని ఇంటికెలా రాణిస్తుంది? పిన్ని ఒప్పుకో సరస్సు. మీ పిన్ని గారు ఒప్పుకోరని మీ నాన్నగారిని పట్టించుకోకుండా వదిలేస్తారా తేజబాబు? కానీ నేను చెప్తే పని మనిషి సలహా ఇచ్చినట్టుంటుంది. అదే మీరు అడిగితే కన్న తండ్రి గురించి కొడుకు బాధ్యతగా అడిగినట్టుంటుంది. ఆలోచించండి. మీ పిన్ని గారికి చెప్పే హక్కు అధికారం నాకు లేవు. పని మనిషిని కాకుండా నేను ఇంటి మనిషిని అయి ఉంటే శాంభవి అమ్మగారితో గొడవ పడైనా పెద్దయ్య గారిని ఇక్కడికి తీసుకొచ్చేదాన్ని. భయపడకండి తేజబాబు. మీరెలా చెప్తే మీ పిన్ని గారు వింటారో నేను మీకు చెప్తాను. సరే, కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు, మన మధ్యలోనే ఉండాలి. ఎవరికైనా నేను ఎందుకు చెప్తాను? ఏమి చెప్పను. ఎవరికి చెప్పకూడదని ఆ బుచ్చమ్మకి చెప్పాడంటే కొంప తీసి విజయ్ నా గురించి బుచ్చమ్మకి చెప్పేశాడేమో. ఎవరికి చెప్పకూడదన్నాడంటే నాకు సంబంధించిన విషయమే అయ్యుంటది. అమ్మో, దీనికి నా గురించి తెలిసిపోయినదంటే నా కాపురంలో నిప్పులు పోసేసినదన్నమాటే. అమ్మకి వెంటనే ఈ విషయం చెప్పాలా? పిన్ని, తాతయ్య మన ఇంటికి ఎందుకు రాకూడదు పిన్ని? ఏమన్నా? సరిపోదా? మీ తాతయ్య గారిని తీసుకురావడం అనేది మీరు చేయాల్సిన పని. మీరు ఆ పని చేయడం లేదు కాబట్టి నేను చేసా. తప్పేంటి? మీ తాతయ్య గారు వస్తే మీ నాన్నగారి ఆరోగ్యం బాగుపడుతుంది కదా. ఏయ్, నువ్వు లాజిక్లో మాట్లాడుకో. మా పిన్ని ఎలాంటిదో నాకు తెలీదా? నువ్వు మా అన్నయ్యకి చెప్పి మా అన్నయ్య పిన్నిని అడిగితే పని జరిగిపోతుంది అనుకుంటున్నావా? అన్నయ్య అడిగాడు కదా, మా పిన్ని రియాక్షన్ చూసావు కదా. ఆవిడ చచ్చినా ఒప్పుకోదు. ఏంటి పిన్ని? మీ తాతయ్యని రమ్మని కబుర్ చేయి.
జరుగుతుంది రాహుల్? ఇప్పుడేమంటారు రాహుల్ బాబు? అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ నేనెలా బాగుంటాను సరసు? నా కొడుకే కళ్ళల్లో కదలాడుతున్నాడమ్మా. ఏమీ తోచటం లేదు. కళ్ళు తెరిచినా మూసినా వాడే గుర్తొస్తున్నాడు. మనసంతా ఏదోలా ఉందమ్మా. మీరు మీ కొడుకు గురించి ఇంక బాధపడాల్సిన అవసరం లేదు పెద్దయ్య గారు. మీరు స్వయంగా ఇక్కడికే వచ్చేసి అరుణ్ బాబు గారిని చూడొచ్చు. రండి పెద్దయ్య గారు. ఏం మాట్లాడుతున్నావు సరసు? పెద్దయ్య అది నేను చెప్తాను. తాతయ్య, అవును, మీరిక్కడికి హ్యాపీగా రావచ్చు. మీరిక్కడికి రావడానికి శాంభవిని ఒప్పుకుంది తాతయ్య. మీ తాతయ్య గారు వస్తున్నారు. మీకు సంతోషమే కదా రాహుల్ బాబు? నువ్విక్కడ ఉండడమే నాకు ప్రాబ్లం అనుకుంటే ఆయన నాకు మరో ప్రాబ్లం. తాతయ్య వస్తే ఏమంటాడో అని టెన్షన్ పడ్డం తప్ప సంతోషించడానికి ఉంది. మాట్లాడేంటి రాహుల్ బాబు? నాకు అర్జెంటుగా నీతో పనుంది, నువ్వు రా చెప్తాను. రాహుల్ బాబు గారికి నాతో ఏం పని? తర్వాత ఆలోచిద్దు కానీ టైం లేదు, రా. సంపాదించాను. అతని చేత దొంగ సాక్ష్యం చెప్పించి ఆ జగన్నాథానికి లైఫ్ టైం శిక్ష పడేటట్టు కేసు ఫైల్ చేయడానికి అంతా రెడీ చేశాను మేడం. గుడ్. ఆ సాక్ష్యం చెప్పే వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు లాయర్ గారు? అతన్ని ఈ హోటల్కి రప్పించాను మేడం. ఇక్కడే ఉన్నాడు. వెరీ గుడ్. నేను అతనితో ఒకసారి మాట్లాడాలి. షూర్ మేడం. మీరు ఇక్కడికి రాగలరా? ఎక్కడికి రావాలి? మార్తలి ఊర్వశి హోటల్ మేడం. హాఫ్ అన్ అవర్లో మీరు చెప్పిన ప్లేస్కి వస్తాను. ఓకే మేడం. దీంతో ఆ జగన్నాథం పని ఫినిష్ అయిపోయినట్టే. హ్యాపీయేనా? మరి నేను మీతో రావడం ఎవరైనా చూస్తే బాగోదు కదా. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. మీరు చూసుకుంటానంటున్నారు కాబట్టి నాకేం భయం లేదు. నువ్వు కొంచెం త్వరగా రెడీ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. రాహుల్ బాబు నన్ను బయటికి తీసుకెళ్తున్నారు అంటే నన్ను ఆయన భారీగా అంగీకరిస్తున్నారేమో. పెళ్ళైన తర్వాత తీసుకెళ్లలేదు అన్నారంటే నేను తన భార్యనని ఒప్పుకున్నట్టే కదా. పెద్దయ్య గారి ఇంటికి రావడానికి సాంబవి అమ్మగారు ఒప్పుకోవడం, రాహుల్ బాబులో మార్పు రావడం, ఇవన్నీ చూస్తుంటే నాకు మంచి రోజులు వచ్చాయనిపిస్తుంది. రాహుల్ బాబు త్వరగా తయారవమన్నారు. ఆ విషయం ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు. నిజమేంటో తెలియగానే ఇంట్లో వాళ్ళందరికీ సాక్ష్యాలతో సహా చెప్తానని చెప్పాను. ఆ విషయం ఏంటో త్వరలోనే తెలుస్తుంది. ఓలమ్మో ఓలమ్మో, సాక్ష్యాలు ఆధారాలు అంటున్నారేటి? అమ్మో, నా డూప్లికేట్ సర్టిఫికెట్ గురించి అయి ఉంటది. త్వరలో తేలుస్తానంటున్నారంటే ఖచ్చితంగా నా గురించి అయి ఉంటది. నా గురించి తెలిస్తే
అవుననుకో, కానీ బట్టలు మార్చుకున్నప్పుడు రావడం తప్పే కదా. పరాయి వాళ్ళు వస్తే తప్పవుతుంది, మీరు కాబట్టి పర్వాలేదు. నిజమైన పెళ్ళాలన్నా ఫీల్ అయిపోతుంది ఏంటి? మొదటిసారి మీతో వస్తున్నాను కదా అని ఈ చీర కట్టుకుంటున్నాను. మీకు ఈ చీర నచ్చిందా? చండాలంగా ఉంది. బాగుంది సర్సు, కానీ ఈసారి మరోసారి ఎప్పుడైనా కట్టుకుంది. కానీ నీకోసం ఒక డ్రెస్ తీసుకొచ్చాను. డ్రెస్సా? సర్సు, ఈ డ్రెస్ వేసుకో. నేను ఇలాంటివి వేసుకోను రాహుల్ బాబు. అంటే ఇది మీరు నాకు మొదటిసారి ఇస్తున్న బహుమతి కదా. కానీ తేజబాబేమో ఎవరికి చెప్పొద్దన్నారు. ఇప్పుడు వనజమ్మకు చెప్తే ఏమవుతుందో ఏమో. ఆ సమయం వచ్చినప్పుడు అందరి ముందు సాక్ష్యాలతో చెప్తానన్నారు. నేను అది కూడా విన్నాను. తేజ నీకేం చెప్పారు? నువ్వు తేజకి ఏం చెప్పావు? తేజబాబు ఎవరికి చెప్పొద్దనే చెప్పారు. నేనేం చెప్పలేనమ్మా. అంటే నేను అడిగినా కూడా చెప్పవన్నమాట. నేనేం చెప్పలేనమ్మా. అంటే నేను అడిగినా కూడా చెప్పవన్నమాట. వదిన పోలీస్ ఆఫీసర్ లాగా ఇంట్రాగేషన్ మొదలుపెట్టింది. టైం అవుతుంది, త్వరగా వెళ్ళు తల్లి. చెప్పు. నేను చెప్పనని చెప్పాను కదమ్మా. ఓలమ్మో, ఇది చెప్పనంటుందంటే నా దొంగ సర్టిఫికెట్ల ఇసువే అయ్యుంటది. ఇక నాకు రోజులు దగ్గర పడినాయి అన్నమాట. ఓలమ్మో, నువ్వెలా చెప్పవు నేను చూస్తాను. ఈ డ్రెస్లో నువ్వు ఇంత బ్యూటిఫుల్గా ఉంటావని అనుకోలేదు. ఒక్క నిమిషం, నువ్వు ఇక్కడే ఉండు, నేను డ్రెస్ మార్చుకుని వస్తాను. నువ్వు లోపలే ఉండు, సరేనా? సరే. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది బాబు. పనుందని చెప్పినా వినకుండా ఇలా వాయించేస్తున్నాడేంట్రా బాబు. మీరు మిగతాది తర్వాత చెప్తురుగానండి. అయ్యో, తర్వాత నేను మళ్ళీ మర్చిపోతాను బాబు. అసలు హీరోయిన్ ఎంట్రీ సీన్ అయితే అదిరిందంతే. అసలు అది నైట్ ఎఫెక్ట్ లో అయితే. అర్జెంట్ పనుందని చెప్తే అర్థం కావడం లేదా మీకు? అది కాదండి రాలు బాబు. కొందరికి ఎదుటి వాళ్ళు ఏం చెప్తారోనన్న మూడు, ఉత్సాహం, ఎక్సైట్మెంట్ ఏమీ ఉండదు. దేనికైనా అడ్డే టేస్ట్ ఉండాలి. తిమ్మురా పొగరా. కారాపు
రాహుల్, బయటికి ఎక్కడికో వెళ్లే పనుందన్నా ఇంకా వెళ్ళలేదా? నా ప్రాజెక్ట్కి సంబంధించి ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాలి. ఇప్పుడు వెళ్తున్నాను పిన్ని. సరే పోనీ. వాళ్ళన్నయ్య తేజ అయ్యుంటాడు. అది పెద్ద మ్యాటర్ ఏం కాదమ్మా. ఫోన్లో మాట్లాడేటప్పుడు మాట్లాడిన తర్వాత ఎలా తీసుకువెళ్లాలా అని టెన్షన్ పడ్డం నేను చూశాను. వాళ్ళ అన్నయ్య గురించి అయితే ఎందుకలా టెన్షన్ పడతాడు? ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎలా తీసుకువెళ్లాలా అని కంగారు పడుతున్నాడు. అవునా? రాహుల్ తీసుకువెళ్లేది ఆ బుచ్చమ్మనే అయ్యుంటుంది. ఎందుకు తీసుకువెళ్తున్నాడో మనం తెలుసుకోవాలి. ముందు తొందరగా రెడీ అవ్వు. అంటే బావా? నీ డౌట్ తర్వాత ముందు నువ్వు తొందరగా రెడీ అవ్వు. సరే. అమ్మోలమ్ము, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అమ్మా, ఎంతసేపు సెల్లి గురించే తప్ప నా కూడా పట్టించుకోదేటి. నా కాపురం కూలిపోతుందే అన్న అస్సలు ఆలోచించట్లేదు. అమ్మాయి పట్టించుకోకపోతే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి? నా ఎడ్యుకేషన్ గురించి అప్పుడేదో నోటికొచ్చినట్టు చెప్పేసినాను. అప్పుడు చెప్పిన గొప్పలు ఇప్పుడు తెప్పలుగా మారిపోయినారు. దేవుడో, ఒడ్డున పడ్డ పిత్త పరిగలా అయిపోయింది నా బతుకు. ఏటి చేయాలో అస్సలు పొద్దుపోవటం లేదు. అదిగో రాహుల్ కార్ మమ్మీ. పోనీ. పెద్దదా? నువ్వు ఇలా అన్నిటికీ కళ్ళు జాలేసి నోరెళ్ళబెట్టి ఎక్స్ప్రెషన్ ఇచ్చావు అనుకో, చూసేవాళ్ళకి మన మీద డౌట్ వస్తుంది. నువ్వు వేసుకున్న డ్రెస్ వాల్యూ కూడా పోతుంది. ఇలాంటివన్నీ నీకు అలవాటు అన్నట్టుగా స్టైల్గా క్యాజువల్గా ఉండు. పద.